హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించే రెసిపీ చౌచౌ మసాలా కర్రీ అనమాట. దీనిని బెంగళూరు వంకాయ అని కూడా అంటారు. ఫస్ట్ మనం ఇలా కడిగేసుకొని ఈ పైన చెక్ తీసుకోవాలి. చెక్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా మనము బీరకాయ ముక్కలు కట్ చేసుకుంటాం కదా, అలాగా కట్ చేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా పొట్టు తీసాక ఇలా హాఫ్ కట్ చేస్తే ఇది ఉంటుంది. దీన్ని కట్ చేసేయాలి. కట్ చేసి ఇలా మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. ప్యాన్లో ఇలా ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర, కొంచెం చిటపటలాడుతూ పచ్చిమిరపకాయలు, ఓకే, మెత్తపరిచాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రిడ్జ్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, నెక్స్ట్ కొత్తిమీర, కరివేపాకు, పసుపు వేసుకోవాలి. కొంచెం వేగాక కట్ చేసుకున్న చౌచౌ ముక్కలు ఉన్నాయి కదా, సేమ్ సొరకాయ ముక్కలు ఉంటాయి, ఇలా వేస్తాను. వేసుకొని ఇలా ఆయిల్లో వేస్తా మగ్గనియాలి. తింటాను కాసేపు లీడ్ పెట్టి ఉంటాను. ఒక 5 minutes ఇలా ఉంటుంది. కొంచెం మగ్గాక సాల్ట్, సరిపడే సాల్ట్, కారం, టేస్ట్ తగ్గ కారం, ధనియాల పొడి, గరం మసాలా పౌడర్ వేసి కలపాలి. కొబ్బరి పొడి, పల్లీల పొడి 2 వేసేయాలి. వేసేసి మళ్ళీ చక్కగా మిక్స్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కొన్ని వాటర్ పోయాలి. వాటర్ పోసి వాటర్లో కట్ట మగ్గనించాలన్నమాట. మళ్ళీ మూత పెట్టేద్దాం. వాటర్లో మగ్గాక మనం మూత తీసుకొని ఇలా చూసారా, ఈ ఆయిల్ అంతా తేలింది కదా, కూర రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు ఆ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా, ఫ్రెండ్స్ కూడా పెట్టి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎలా ఉందో ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.